రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. సుమారు గంట పాటు చర్చించిన అనంతరం బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలపనుంది. తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రూపొందించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై సుమారు 2 గంటల పాటు చర్చ జరగ్గా 11 పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి. 10 పార్టీలు సంపూర్ణ మద్దతు తెలపగా వైసీపీ మాత్రం వ్యతిరేకించింది. 11 పార్టీల నుంచి 17 మంది మాట్లాడగా 16 మంది అమరావతి చట్టబద్ధత బిల్లుకు జై కొట్టారు. వైసీపీ నుంచి మాట్లాడిన మిథున్ రెడ్డి మాత్రం బిల్లును వ్యతిరేకిస్తూ తమ పార్టీ వాకౌట్ చేస్తోందని సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు లోక్సభ ఆమోదం పొందింది. వెంటనే ఈ బిల్లు రాజ్యసభకు వచ్చినట్లు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఇవాళ కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపు గంట సేపు బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాజ్యసభ ఆమోదం తర్వాత బిల్లుకు కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్ చేయనుంది. తర్వాత బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు ఏపీ రాజధానిపై కొత్త పల్లవి అందుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్పై కూటమి నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ ఇప్పుడు మావిగన్ అంటూ మరోసారి రాష్ట్ర ప్రజల్ని నవ్వుల పాలు చెయ్యాలని చూస్తున్నారని మండిపడ్డారు. మనం మాట్లాడిన దానికి స్టాండ్ అయ్యి దానికి నిలబడి ఉండాలి, లేదా తీసుకునేటువంటి స్టాండ్ కరెక్ట్ కాదు, తప్పు చేశామని ప్రజల్ని క్షమాపణలు అడిగి స్టాండ్ మార్చుకోవాలి. అంతే తప్ప అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మరొక రకంగా, అపరిచితుడు సైతం జగన్మోహన్ రెడ్డిని చూసి ఆశ్చర్యపడేటువంటి విధంగా ఇవాళ మాట్లాడడం అంటే నిజంగా మీకు ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి హక్కు కూడా ఇటువంటి అపరిచితుడికి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలను కూడా నేను అడుగుతా ఉన్నా, ఎక్కడున్నారు మీరంతా? ఇవాళ ఈ ప్రాంత ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రకి మీరు సమాధానం చెప్పాలా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో రాజధాని రావడం, ఇవాళ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో మాట్లాడేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు అడగలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే అంశం పైన మొదటి రోజు నుంచి అస్థిరత్వం కోరుకునే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే నిలబడి ఒకే మాట మీద నిలబడతారు. అందరం ఏకతాటిపైన నిలబడి ఒకే గలం వినిపించుంటే ఎంత అద్భుతంగా ఉండేది. కావాలని ఇదొక పైశాచిక ఆనందం. ప్రజలు కోరుకునే దానికి భిన్నంగా ప్రవర్తించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్ 3 ముక్కలాట ముగిసిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. 2028 ఆగస్టు నాటికి అమరావతి నిర్మాణం పూర్తవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.